ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మా మల్లెడ్డి రంగారెడ్డి మీద ఏ టీఆర్ఎస్ నాయకుడు అయినా సరే, ఏ మాజీ ఎమ్మెల్యే ముంచెరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, వాని కొడుకు బండి కావచ్చు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ అన్ని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. బిడ్డ మీరు అనుకుంటున్నారు, మీ కార్యకర్తలకు చెప్తున్నా, ఇక ఈ వేదిక నుంచే, ఈ క్యాంపు కార్యాలయం నుంచి 2028లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు కళ్ళ కూడా ఊహించుకోకండి. ఇంకా 10 ఏళ్ళు అధికారం కాంగ్రెస్ పార్టీదే. ఇంకా 10 ఏళ్ళు మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ క్యాడర్ కాపాడుకోండి. ఫస్ట్ మీరు ఎంతమంది టచ్ లో ఉన్నారో నాకు తెలుసు ఆ విషయం. ఎంతమంది రాత్రి పూట వచ్చి మా మల్లెడ్డి రంగారెడ్డి కలిసి పనులు ఏడ్చుకోతారో మాకు తెలుసు ఆ విషయం. మేము ఆ విషయం చెప్తే బిడ్డ మాడి మస్ అయిపోతారని చెప్తా ఉన్నా. మీ ఎంబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని పనిచేసుకొని చరిత్రలా ఒకసారి ఆలోచన చేసుకోండి. గుడి కడతాం, బరాబర్ కడతాం. వీలేక గుడ్ల కాన్నో, గుడి వెనుకాల కాన్నో, గుడి ముందో, గుడి గోపురం కిందనో కుంభకాలు జరిపి ఉత్తరీల కోసం మేము కొట్టాలి బిడ్డ. మేము స్వచ్ఛందంగా అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలనేది మా ఆకాంక్ష, మా మల్లెడ్డి రంగారెడ్డి గారి కోరిక. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి పిల్లలు ఉంటారు. మా ఎమ్మెల్యే గారు దానికి కూడా రాజకీయాలు చేస్తే ఇక సిగ్గనిపిస్తుంది. నియోజక ప్రజలు ముద్ర వేసుకుంటారు. నియోజక ప్రజలంతా మేము అందరు భక్తుల చందాలు వేసుకొని కడుతున్నాం. మా రంగారెడ్డి గారు సొంత నిధులతో కడుతున్నాడు గుడి. మీలేక భూములు కబ్జాలు పెట్టో, పార్కులు కబ్జాలు పెట్టో, అందిన కాడికి వసూలు చేసుకుంటున్నాం, ఫామ్ హౌస్ కప్పం కడుతూ. మరి అలాంటి ఏం మాట్లాడుతున్నాడు? ఈ మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఏందా నువ్వు చేసింది? ఏం పీకినవా? ఈ గరకగిడ ఇబ్రాహీంపట్నం చెరువులో మట్టి అమ్ముకుంది మీరు. ఇబ్రాహీంపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు. కబ్జాలు చేసింది మీరు. ఎక్కడ జాగాలు మింగి 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 కడుపులు వగేటట్టు మింగిరు. ఇంకా సరిపోదా అని అడుగుతున్నా నేను. అయ్యా మరి మీ పక్క పొంటి ఉన్న నాయకుడు ఆనాడు ఎన్ని మాటలు పుట్టినో మీకు తెలియదా? ఇబ్రాహీంపట్నం మట్టి కోసం ఎన్ని కంప్లైంట్ ఇచ్చినో మీకు తెలియదా? ఈ రోజు మీకు మీ కన్ను మూసుకుపోయినాయా? మరి ఆనాడు కూడా ఇబ్రాహీంపట్నం మట్టి కాజేసారు, కరీముల్లా భూములు కాజేసారు, ఇంకెన్ని కాజేస్తారు. మరి మార్కెట్ ఒక మంచి వ్యవస్థగా, మంచి మార్కెట్ గా, గ్లోబల్ మార్కెట్ గా, ఇంటర్నేషనల్ మార్కెట్ గా తీర్చిదిద్దుదామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి మంచి మార్కెట్ నిర్మిస్తున్నారని కోరుతున్నాను. మరి ఈనాడు మన సబితం వస్తుంది. ఆనాడు మా రంగారెడ్డి గారి రాజకీయ భిక్షతోటే కదమ్మా నువ్వు ఈ రోజు రాజకీయాలలో ఉన్నావు. మరి ఈ రోజు కూడా మా నాయకుల మీద అవాకులు చవాకులు చేస్తావా అని అడుగుతున్నాను నేను. సుధీర్ రెడ్డి అయితే ఇక ఆయనకు అంతు లేదు మాట్లాడటానికి. ఇక ఆయన ఈ నుంచి ఆ నుంచి ఆయన ఎక్కడికెళ్ళి వచ్చినా, నల్గొండకెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ సొంత అత్త మామ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసిన ఘనత నీదయా? సీఎంఆర్ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసిన కాదా నువ్వు? మరి కానీ ముందు ఆమె రాజకీయ జీవితం, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఆమె నేపథ్యం ఏందని ముందుగా ఆమె గ్రహించాలి. అన్నం పెట్టినోడి మర్చిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయికి ఎదిగిందంటే రాజకీయం ఎంత నీచంగా తయారవుతుంది. అసలు ఒక లేడీ ఉండి ఇలాంటి మాటలు యువతను మొత్తము డ్రగ్స్ లో ముంచి వేయాల అవినీతి ఆరోపణలు, మళ్ళా మీదకేంచి గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ తగవని చెప్పి సుధీర్ గారికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఎల్బీనగర్లో మీరు చేసిర్రు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అధికార పార్టీలోకి మీరు పోయినప్పుడు అభివృద్ధి చేసినప్పుడు ఉన్నది కానీ అది ఇప్పుడు పోయిందా? ఏం మాట్లాడుతున్నాం? ఇవన్నీ చెప్పుకోవడానికి, ఏదో సానుభూతి చెప్పుకోవడానికి మమ్మల్ని ఖరాబ్ చేసుకుంటాను తప్ప మమ్మల్ని వాడుకోవద్దు. మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మా కష్టాలన్నీ చూసిండు. 3 సార్లు వచ్చిండు మా మార్కెట్కు, వచ్చి చూసిపోయిండు. తప్పకుండా మీకు మంచి మార్కెట్ కట్టిస్తా అని చెప్పిండు. 2024 సంవత్సరం జనవరి